తెలుగు సాహిత్య రంగంలో భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ సుప్రసిద్ధ రచయిత వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభలో రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య జయంతి ట్రస్ట్ తెలంగాణ సరస్వతి పరిషత్ సురవరం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య కృషిని గుర్తించాలని ప్రజలందరి ఆకాంక్షలను ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గుర్తించి గౌరవించినందుకు ట్రస్ట్ అభినందనలు తెలిపింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా నామకరణం చేసిన ప్రభుత్వం ప్రతి ఏడాది మే నెల 28వ తేదీన ప్రతాపరెడ్డి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని దాశరథి పేరుతో పురస్కారాన్ని అందజేస్తూ మాదిరిగానే సురవరం ప్రతాపరెడ్డి పురస్కారాన్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టడం తెలంగాణ తెలుగు భాష ఏకోన్ముఖంగా మరింతగా వైభవితం కావడానికి దోహదపడుతుందని ట్రస్ట్ పేర్కొంది. ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న గొప్ప విషయము. వారికి ధన్యవాదాలు. 1952లో మీరు వనపర్తి నుంచి నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయ్యారు ఎమ్మెల్యేగా. అప్పుడు అందరూ విద్యాశాఖ మంత్రి అవుతారని చెప్పి అనుకున్నారు, కానీ కొన్ని కారణాల వారు వారికి ఇవ్వలేదు. అప్పుడు వారికి యాక్చువల్గా మలంపూర్ వారి కాన్స్టిట్యున్సీ, కానీ వనపర్తి ఇచ్చారు. వారికి పాలిటిక్స్లో కూడా అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత డిప్యూటీ స్పీకర్ ఇస్తామన్నారట, అది కూడా వద్దన్నారట. ఈ విషయాలన్నీ కూడా శివారెడ్డి గారు రాసిన జీవిత చరిత్రలో నాకు ఎక్కువ తెలిసినట్టు ఉన్నాయి. వారు 52లో ఎలక్ట్ అయిన తర్వాత వనపర్తిలో రచ్చబండ కార్యక్రమం చేశారు. నేను వెళ్ళాను వారి వెంబడి. ఒక చెట్టు కింద కూర్చొని విలేజ్లో అందరు పిలిపించి వారి అన్ని అసెంబ్లీలో డిస్కస్ చేస్తారని చెప్పారు. కానీ అన్ఫార్చునేట్లీ 53లోనే వారు చనిపోయారు. మెడికల్ ఎయిడ్ దొరకక, వైద్య సహాయం దొరకక 5 గంటలు హార్ట్ అటాక్ సఫర్ అయ్యి చనిపోయారు వారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా వారికి అది ఇవ్వలేదు. ఇప్పుడు వారికి తగినంత గౌరవం ఇచ్చి అనిపిస్తుంది. దానికి రేవంత్ రెడ్డి గారికి, వారి మంత్రులకు అందరికీ నమస్కారము, ధన్యవాదాలు.